సహాయం చేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ వాక్యం ద్వారా మాట్లాడండి. కొద్ది సమయం ప్రభువా ప్రార్థన కొరకే సిద్ధపరచండి తండ్రి. ఇంకా ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నారో ప్రభు వారు కూడా మీ సన్నిధికి రాగలిగినట్లుగా సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. 2 కొరింథీ 13వ అధ్యాయము 12వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 13వ అధ్యాయము 12వ వచనం కలిసి చదువుదాం. 2 కొరింథీ 13, 12 తీసిన వాళ్ళం కలిసి చదువుతాం. 12వ అధ్యాయం 13వ అధ్యాయం 12వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేసుకొనుడి. ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేసుకొనుడి. అంటే మనము ఏం చేస్తాం? కనపడితే విశ్వాసులు కనపడితే ఏం చేస్తాం? విశ్వాసులు కనబడితే ఏం చేస్తాం? ఒకరికొకరు ప్రైజ్లాడు చెప్పుకుంటాం. అంటే ఒకరి కనబడినప్పుడు ఒకరి క్షేమం ఒకరు ఏం చేస్తాం? అడుగుతాం. నువ్వు బాగుండాలి అని అడుగుతాం కదా. క్రైస్తవులం అయితే మొదటగా చెప్పేది ఏంది? ఇంకా ప్రేమ ఎక్కువైపోతే ఏమని చేస్తాం? ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. ఎందుకు అంటే ప్రేమ. ఇప్పుడు మనకు దూరం బంధువులు వచ్చినారనుకోండి, ఏం చేస్తారు? కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటారు. అవునా కదా? అంటే ఇక్కడ చెప్పబడింది ఒక మాట, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేసుకునడి. అంటే పవిత్రమైన ముద్దు పెట్టుకునేది అంటే ద్వేషంతో కూడా ఏం చేస్తాం? పెట్టుకుంటాం కదా. మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం. కొన్నిసార్లు మనసులో ఏముంటుంది? ద్వేషము ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ మనిషి చూడంగానే ఏం చేస్తాం? ప్రేమ ఉన్నట్టు నటిస్తాం, ప్రేమ ఉన్నట్టు మాట్లాడతాం, ప్రేమ ఉన్నట్టు మీద పడి ఏం చేస్తాం? ఒకరికొకరు కౌగిలించి. బైబిల్ ఏం చెప్తుందంటే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? వందనములు చేసుకునడి. అది ఎప్పుడు చేస్తాము అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది చెప్పండి? ఎప్పుడు మనసు ఎలాగ ఉండాలా? నిష్కపటమైనదిగా ఉండాల. ఏదైనా మనస్వార్థం మనుషులం వస్తాయి కదా, ఒకరి మీద ఒకరికి వస్తాయి. కానీ వాటిని ఏం చేయకూడదంటే అట్నే స్టోరేజ్ చేసుకోకూడదు, అట్నే వాటిని మనం పోయిన దాకా ఉంచుకోకూడదు. ఎప్పటి వరకు ఉండాలా? కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంతమంది ఏదైనా అంటే దాన్ని ఏం చేస్తారు? దాన్ని పట్టుకొని సాధిస్తుంటారు. అన్నావు 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 అన్నా. ఎప్పటి వరకు? మనం పోయినని పోతాం కానీ అయ్యో మనసులో నుంచి. అలా ఉండకూడదు దేవుని బిడ్డలముగా. ఒకవేళ నేను నిన్నన్నా మీరు నన్నన్నా ఏం చేయాలా అంటే కొన్ని నిమిషాలే ఏం చేయాలా? ఆ మాట మర్చిపోవాలా కదా. అప్పుడే మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి మీద మనకి ఏమొస్తుంది? ప్రేమ అనేది వస్తుంది. వాటిని మనం మనసులో పెట్టుకున్నప్పుడు ఏం రాదు? ప్రేమ రాదు. కానీ రోజు రోజున ఏమవుతుంది? ద్వేషం పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల ఏమన్నా ప్రయోజనమా అంటే ప్రయోజనం. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఆ వ్యక్తిని మనము ప్రేమించినప్పుడు. ఏ ప్రేమ అయితే లోకంలో ప్రేమ కాదు. లోక ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ప్రేమిస్తుంది, కొద్దిసేపు ఉంటే ద్వేషిస్తుంది. ఆ ప్రేమించిన వ్యక్తి మళ్ళీ ఏం చేస్తారు? ప్రాణం కూడా తీస్తారు. అది లోక ప్రేమ. ఇది అలాంటిది కాదు. ఇది ఏ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవుని యొక్క ప్రేమ. ఒకరినొకరు ఏం చేయాలంటే ప్రేమించాలంట. ఏం చేయాలి? నేను మిమ్మల్ని ప్రేమించాలా, మీరు నన్ను ప్రేమించాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా ఏం చేయాలా? ప్రేమించాలి. ప్రేమించడం అంటే బాగుంటే ప్రేమించి బాగలేకపోతే విడిచిపెట్టేది కాదు కదా.
బాగుంటే భర్త భార్య అనుకోండి, బాగుంటే ఏం చేస్తారు? ప్రేమిస్తారు. అదే భార్యకే బాగాలేదు అనుకోండి, భర్త ఏం చేస్తాడు? నీతో ఇంకెన్ని రోజులు లేగాలి, నా వల్ల కాదు అని ఏం చేస్తాడు? వదిలిపెట్టి పోతాడు. అదే భర్తకు బాగాలేకపోతే మన సాతనైన కాడికి చేస్తాం, ఏమంటాం? నా వల్ల కాదు, నేను చూడటం అంటాం. అంటే ఈ ప్రేమ ఎలాంటిది? లోక ప్రేమ కాబట్టి ఏం చేస్తాం? అంతం వరకు ప్రేమించం. దేవుడు ఎలా ప్రేమించాడంట? ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు. ఎలాంటి ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ. అది ఇంత అంత కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఎప్పటి వరకు ఆయన ప్రేమించాడంట అంటే అంతము వరకు ప్రేమించాడు. ఆయన కలువరి శిలువలో ప్రాణము పెట్టేంత వరకు ప్రేమించినాడు కదా. బైబిల్లో ఆ మాట ఉంది. ఎంతవరకు అంట? అంతం వరకు ప్రేమించినాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరేం చేయాలా? ఒకరినొకరు ప్రేమించాలి. చూడండి బైబిల్లో రాయబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 34వ అధ్యాయము చదవండి. 34-35. 13వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలని. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినూ తెలుసుకుంటున్నా. నేను చాలు. ఏం చేయాలంట? దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలను ఏం చేశాడంటే రెండిటిగా చేశాడు. ఆ 2 ఆజ్ఞలు అంటే ఆ 2 ఆజ్ఞలు ఎంతో ప్రాముఖ్యమైనవి. వాటిలో చెప్తున్నాడు ఇక్కడ 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను, మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకడు ప్రేమింపవలను. దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించినాడు, మనం కూడా ఏం చేయాలా? అట్లనే ప్రేమించాలి. దేవుని ఎడల మనము ఎన్నోసార్లు అవిధేయత చూపించినాం కదా. మాట వినక తిరుగుబాటు చేసి ఆయనని ఎన్నో మాటలు అనిన వారముగా, ఆయన సిలువకు అప్పగించిన వారముగా ఉంటున్నాం. ఇది మన మాటలు బట్టి, మన క్రియలను బట్టి, మన నడకను బట్టి, వాటన్నిటిని బట్టి ఆయన మనం దినదినము ఏం చేస్తున్నామంట? బాధ పెడుతూనే ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన మనం చేసినట్టు గుర్తుపెట్టుకోలే కదా. మీరు నన్ను అట్టన్నారు కదా, ఎట్టన్నారు కదా, నా మాట వినలేదు కదా, నేను చెప్పింది మీరు చేయలేదు కదా, మిమ్మల్ని ఇంకా నేను ఎన్ని రోజులు అని మనల్ని ఏం చేయాలి? ఆయన తోసివేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, దేవుడు మన పాపములు క్షమించినాడు కదా. మనం చేసినది ఆయన ఏది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన అన్నాడు కదా, నా యొక్క చిత్తానుసారంగా మీ అతిక్రమములన్నీ తుడిచివేసి ఉన్నాను, అవి నా వీపు వెనక పారేస్తున్నాను అంటున్నాడు. వాటిని మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఎందుకు అంటే మనము ఇతరుల గురించి మన మనసులో ఉన్నదనుకో, వారిని మనం ఏం చేయలేం? ప్రేమించలేం కదా. ఆయన మనం అనుకోవచ్చు ఆయన దేవుడు కాబట్టి మనం ప్రేమించాడని కదా. ఆయన మనిషిగా ఈ లోకంలో జీవించినాడు. మనిషిగా ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించాడంట? 33.5 సంవత్సరము ఈ లోకంలో జీవించినాడు. జీవించిన మనిషిగా ఆయనే అందరిని ఏం చేసినాడంటే ప్రేమించినాడు. ఏం చేసినాడంట? ఆయన మనల్ని ప్రేమించినాడు. మనం ఎలాగ ప్రేమించాలనో ఆయన మనకి ఏం చేసినాడు? నేర్పించినాడు. మనకు ద్వేషం పెంచేది, కక్ష తీర్చుకునేది, పగ తీర్చుకునేది మనకు నేర్పించినాడు. యేసుప్రభు చెప్పినాడు ఎప్పుడన్నా? యేసుప్రభును సిలువకు అప్పగించేటప్పుడు కూడా సేనాధిపతి వచ్చి చెవుని ఏం చేసినారు? నరికేసినప్పటికీ ఏం చేసినాడంటే, యేసుప్రభు మీదకి వచ్చినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమించిన వాడుగా చూస్తాడు. అంటే శత్రువులు సహితము ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమించినాడు. ఆయనను సిలువకు అప్పగిస్తారు అని తెలిసి కూడా ఆయన ఏం చేసినాడంట? ప్రేమించినాడు. మనం ఏం చేయాలంటే యేసు ప్రభు మనలైతే ఎలాగ ప్రేమించినాడో మనం కూడా ఆయన ఏం చేయాలా? అలాగ ప్రేమించాలి. యేసు ప్రభు మన పాపములు ఎలాగ తుడిచివేసినాడో, ఇతరులు మనకు నష్టం కలిగించిన, కీడు కలిగించిన వాటి మనం ఏం చేయకూడదు? మనసులో పెట్టుకోకూడదు. దేవుడు నా పాపాలు క్షమించినాడు కదా, నా తప్పులు క్షమించినాడు, దేవుడే చూసుకుంటాడులే కదా. ఇతరులు మనకి ఏదైనా కీడు నష్టం చేస్తే మనం బాగా తీర్చుకోవద్దు. ఏం చేయాలా?
దేవుడు మనల్ని ప్రేమించినట్లే మనం ఏం చేయాలంటే వారు మన ఎడల చేసిన కీడు గాని అది ఏదైనా సరే వాటిని మనం ఏం చేయాలా? మర్చిపోవాలి. ప్రభా నువ్వే చూసుకొని దేవునికి అప్పగించి ఏం చేయాలా? వాటిని విడిచిపెట్టాలా. విడిచిపెట్టినప్పుడే మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తిని ప్రేమిస్తాము. ఇక్కడ 35 వచనం రాయబడింది, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన దీనిని బట్టే మీరు నా శిష్యులని తెలుసుకొందురు. మనము ప్రేమించినప్పుడే మన గురించి ఎవరు చెప్పగలరు? మీరు నిజముగా దేవుని బిడ్డలు అని ఎప్పుడు చెప్తారు? మనం ప్రేమించినప్పుడే. మనం ప్రేమించినప్పుడే ఇది నిజంగా దేవుని బిడ్డలు. అందుకే మనం ద్వేషించిన, మనం ఎన్నన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు అని చెప్తారు. ఒక సందర్భంలో ఏమైందంటే, వారు దేవుని నమ్ముకున్న కుటుంబమే భర్తని కుమారుల్ని ఇద్దరిని కూడా చంపేసినారు. భర్తని బిడ్డల్ని చంపినారు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు చూసి అందరు కూడా ఆయన్ని కొట్టాలా చంపాలా అని ఆయన మీదకి అందరు పోతుంటే ఆమె అనిందంట, ఆయన్ని ఏమీ చేయొద్దు, ఆయన్ని ఏమీ చేయొద్దు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి ఆమె, ఎందుకమ్మా నువ్వు ఇంకా ఆయనతో మాట్లాడుతున్నావు? వాడు చేసిన దానికి వాడికి ఏం చేయాలా? శిక్ష విధించాలా అంటే ఆమె అందంట, దేవుడు నా తప్పులు క్షమించినాడు, నా పాపాలు క్షమించినాడు, తను కూడా నేనేం చేస్తున్నానంటే ఆయన తెలిసి చేసినాడు, తెలియక చేసినాడు, నేనైతే క్షమిస్తున్నా అని చెప్పేసి చెప్పిందంట. అక్కడ ఉన్నవారు మీరెవరు కూడా కొట్టద్దు అని ఆయనకి చెప్పి తర్వాత ఆయన చెప్తుందంట, నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, ఏం చెయ్యి? నువ్వు యేసు ప్రభుని నమ్ముకో అని ఎంతో ప్రేమతో మాట్లాడుతుందంట. ఎంత ప్రేమ చెప్పండి. అలాగనే అప్పుడే తెలుస్తుంది మనం దేవుని బిడ్డలము అని. కక్ష సాధించినాం అనుకో, మీరు దేవుని నమ్ముకున్నారు, మీరు ఇట్లనే ఉంటారా అంటారు కదా. హిందువులు కూడా చెప్పేదంటే ఏం చెప్తారంటే, వీరు నిజంగా ఈ యేసుప్రభు ఏం చెప్పినాడు? ప్రేమించేది నేర్పించినాడు అని చెప్తారు. యూట్యూబ్లో వాటిలో చెప్తారు చూడండి. నిజంగా యేసుప్రభు ప్రేమించేది నేర్పించినాడు అని చెప్తారు. మనం కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించాలా. చూడండి, 1 యోహాను రాసిన పత్రికలో, 1 యోహాను, ఇది యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలని అంటే నా ఆజ్ఞ. ఇంకా ఇక్కడ రాయబడింది 13వ వచనంలో కూడా చూడండి, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. అంటే మనం ఒకరినొకరు ప్రేమించుకునే వారముగా ఉండాలి. 1 యోహాను చూడండి, 1 యోహానులో కూడా 3వ అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనం. మనం ఒకరినొకరు ప్రేమింపవాలని అన్నది మొదట నుండి మీరు విన్న వర్తమానమే కదా. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండను గనుకనే కదా. మనం ఎలా ఉండకూడదంట? కయ్యోను వంటి వారముగా ఉండకూడదు. కయ్యోనికి ఏమి లేదు? హేబెలు మీద ప్రేమ లేదు. ప్రేమ లేదు కాబట్టి తను ఏం చేయలేకపోయినంటే, దేవుడు తన యొక్క అర్పణ అంగీకరించినాడు కాబట్టి తను ఏం చేయలేకపోయాడు? సహించలేకపోయినాడు. ఏం చేసినాడు? సహించలేక తమ్ముడి మీద పడి ఏం చేసినాడు? చంపేసినాడు. అంటే ఆ యొక్క తమ్ముడు ఈ దేవుడు ప్రేమించిన తన ప్రేమను తను ఏం చేయలేకపోయినాడు? సహించలేకపోయినాడు. మనం ఎలాంటి వారంగా ఉండకూడదంట? కయ్యోను వంటి వారముగా ఉండకూడదు. ప్రేమ అనేది లేకపోతే మధ్యలో ఏమొస్తుంది? ప్రేమ ద్వేషం. ప్రేమ లేదు అంటే ఏమున్నట్టు? ద్వేషము ఉన్నట్టు. ప్రేమ మనలో ఉంటే, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే దైవికమైన ప్రేమ మనం ఉంటే ఏం చేస్తామంటే, ప్రేమ సమస్త దోషములు ఏం చేస్తుంది? కప్పుతుంది. చూడండి, సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం. కాగా కలహంలో రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చాలు. ఏం చేస్తుందంట?
పగ కలహమును రేపు. మనము పగ పెట్టుకొని ఉంటే అయ్యేమవుతుంటుంది, ఏదో విధంగా సందు దొరికితే ఏం కావాలా, గొడవ వేసుకోవాలా అని ఉంటాం. ఏది ఉంటే మనలో ద్వేషం ఉంటే. ప్రేమ ఉంటే ఏమవుతుంది, వారు ఎన్ని తప్పులు చేసినా ఏం చేస్తాం, క్షమిస్తాం. ప్రేమ ఏం చేస్తుందంట, దోషములు కప్పుతుందంట. అందుకే దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఆయన ఏం చేసినాడు, మన యొక్క పాప దోషములు అన్నీ కూడా ఆయన కప్పివేసినాడు. ఏం చేసినాడంట, కప్పేసినాడు. ఆయన అలాంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించినాడు కనుకనే మన పాపములు ఆయన ఏం చేయలే, జ్ఞాపకము చేసుకోలే. ఆయన మన పాపములు జ్ఞాపకం చేసుకుంటే ఉంటామా? ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం కదా, ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం. ఆయన ఏం చేయలేదు, మన యొక్క పాపములు జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ఎందుకు అంటే ఆయన మనలను ప్రేమించినాడు. మనం పాపములో ఉండుట ద్వేషముతో, అసూయతో, కక్షతో ఉండేది ఎవరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టము లేదు. ఎందుకు కక్ష, ఎందుకు ద్వేషము? ఏదేమైనా ఈ లోకం శాశ్వతమా, ధనము శాశ్వతమా, మనం సమకూర్చుకున్నది శాశ్వతమా? ఏది కాదు. ఏది కూడా మనం తీసుకొని పోము. మన గురించి చనిపోయినాక చెప్పేది ఏం చెప్తారు, మంచి చెడు గురించి చెప్తారు. చాలా మంచోడు, అందరినీ ప్రేమిస్తాడు, పరామర్శిస్తాడు అని నిన్ను గురించి నన్ను గురించి చెప్తారు. అదే కక్ష ద్వేషంతో ఉన్నామనుకో ఏమంటారు, మన అందరు ఏమంటారు, ఈడు పోయినాడు చాలా మేలైంది అంటారు కదా. దుర్మార్గుడు పోతే ఏమంటారు, ఈడు పోయినాడు చాలా మంచిదైంది, అందరిని బాధించేవాడు కదా అంటారు. అంటే అలాగ మనము ఉండకూడదు. దేవుని బిడ్డలముగా, కయ్యోను వంటి వారముగా ఉండకూడదు. మొదటిదిగా ఒకరినొకరు మనం ఏం చేయాలంట, ప్రేమించాల. ప్రేమ లేదు అంటే మనలో ఏమన్నట్టంటే ద్వేషము ఉన్నట్టు. దైవికమైన ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలముగా మనము ప్రేమించే వారముగా ఉండాలి. రెండోది చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. యాకోబు 4వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నారు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చువాడవు కాక న్యాయం విధించువాడవైతివి. ఇక్కడ 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకొనకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడేవాడు సహోదరునికి తీర్పు తీర్చువాడు. ఏం చేయకూడదంట, ఏం చేయకూడదు, తీర్పుగా విరోధముగా మాట్లాడకూడదు. ఇప్పుడు మన ఇద్దరికి పడలేదనుకోండి, ఏం చేయకూడదు, ఒకరికొకరు విరోధముగా మాట్లాడకూడదు. దేవుడు చూసుకుంటాడు. నీ విషయంలో నా విషయంలో అన్యాయం జరిగిందంట ఎవరు చూస్తారు, మనుషులు చూడకపోవచ్చు, ఎవరు చూస్తారు, దేవుడు. ఆయన కనుదృష్టి ఏం చేస్తుందంట, లోకమంతటా సంచారము చేస్తా ఉంది. మంచివారిని చెడ్డవారిని, ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎవరికి తెలుసు, దేవుని తెలుసు. అందుకే మనం ఏం చేయకూడదంటే ఒకరి సహోదరుల విషయంలో ఏం చేయకూడదు, విరోధముగా మాట్లాడకూడదు. లోకంలో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడినట్టే మనం మాట్లాడితే వాళ్ళకి మనకు తేడా ఉందా, తేడా లేదు. అందుకే మనం ఏం చేయకూడదంటే ఒకరికి విరోధముగా ఒకరము అలాగ మాట్లాడుకుంటే మనం ఏం చేసినట్టంట, ధర్మశాస్త్రానికి ఏముంది అక్కడ, విరోధముగా వ్యతిరేకంగా మాట్లాడేవాడు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చువాడు. మనం ఏం చేయకూడదంటే విరోధముగా ఒకరికొకరు మనం ఏం చేయకూడదు, మాట్లాడుకోకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీకు తీర్పు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. చాలు. ఏం చేయకూడదంట మనము,
ఒకరికి మీరు తీర్పు తీర్చకుడు, మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చు. మనం అన్యాయంగా ఎవరి విషయమైనా విరోధంగా మాట్లాడి వారు చెడు చేసినా వారు చేసేదే మంచి కదా, ఏం చెప్తాం? వారు చేసేదే మంచి అంటాం, చెడు చేసేవారిది మంచి అంటాం, మంచి చేసేవారిది ఏమంటాం? చెడు అంటాం. అందుకే మనం ఏం చేయకూడదంట? తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే పని ఎవరిది? దేవునిది. ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ధనవంతుడికి ఒకలాగా కదా, పేదవాడికి ఒకలాగా తీరుస్తాడా? కాదు. ఆయన ఎలాగ తీరుస్తాడంటే న్యాయవంతుడు కాబట్టి అందరికీ కూడా ఆయన ఏం చేస్తాడంట? ఎవరైనా కావచ్చు, ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడు. మనము తీర్పు తీర్చకూడదు. ఒకవేళ అలాగ తీరిస్తే నువ్వు ఎదుటి వ్యక్తికి నువ్వు ఎలాగ తీర్పు తీరుస్తావో దేవుడు నీకు అదే తీర్పు తీరుస్తాడు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు మరలా ఏం చేయబడుతుందంట? కొలవబడుతుంది. నువ్వు ఎలాగైతే తీర్పు తీరుస్తావో అదే తీర్పు నీకు జరుగుతుంది అంట. అందుకే ఏం చేయకూడదంటే విరోధముగా మాట్లాడకూడదు. సహోదరుని ఎడల మనము తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం అలాగూ తీర్చు. నిర్గమకాండము 33:1 రాయబడింది. ఏం చేయకూడదంటే లేని వార్తను పుట్టించకూడదంట. ఏం చేయకూడదు? అబద్ధ వార్తను పుట్టించకూడదు. ఏం చేస్తాం? మనం ఉన్నది లేనట్టుగా చెప్తాం, లేనిది ఉన్నట్టుగా చెప్తాం. అవునా కదా? చెప్తాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 21:10 మొదటి రాజులు 21:10 నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో సాగుకొట్టింది. ఇక్కడ ఆహాబు రాజు ఇశ్రాయేలుకి, యెజబేలు రాణి. ఇక్కడ పేదవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? నాబాలు. అదే నాబోతు అనే ఒక పేదవాడు ఉన్నాడు. తన పొలాన్ని పండించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ తను ఉంటే రాజు ఏం చేసినాడంటే ఆ పొలాన్ని ఇమ్మన్నాడు. అది నాకు కావాలా, అది బాగుంది, నాకు ఇచ్చి నేను నీకు వేరేది ఇస్తా అని చెప్పినాడు. చెప్తే ఆయన అంటున్నాడు, ఇది నా పితరులు సంపాదించిన పొలం, నేను నీకు ఇవ్వను అని చెప్పినాడు. చెప్పగానే రాజుకేం వచ్చిందంటే కోపం వచ్చింది. నేను అడిగింది నువ్వు ఇవా, ఎట్టేవో చూద్దాం అని ఏం చేసినాడంటే తన ఇంటికి వెళ్ళినాక యెజబేలు రాణి ఏం బోధించిందంటే, నువ్వు రాజు కదా, నువ్వెందుకు దిగులు పడి కూర్చున్నావు? చూడు ఇప్పుడు నేను చేసే పని చేస్తాను. ఏం చేసిందంటే ఆ ఊర్లోకి 2 పనికిమాలని ఏర్పరిచి ఏం చెప్పిందంటే ఊరి వెలుపల కూర్చున్న పెద్దవాళ్ళందరికీ చెప్పింది. ఒక లెటర్ రాసింది. రాజుని దేవుణ్ణి దూషించినాడు, ఈయన ఏం చేయాలా? రాళ్లతో కట్టి చంపాలి అని వార్త లెటర్ రాసి పంపించింది. నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకినాయండి. దేవుడు ఎవరు చూసినారు? పేదవాడికి అన్యాయం జరిగింది కానీ ఎవరు చూసినారు? దేవుడు చూసినాడు. ఏ స్థలములో అయితే ఇక నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకినాయో అదే స్థలంలో నీ రక్తం ఏమైతే కుక్కలు నాకుతాయని చెప్పినాడు. ఎవరి గురించి? ఆహాబుని గురించి, యెజబేలైన రాణిని గురించి చెప్పినాడు. ఎవరు తీర్పు తీర్చినాడు? అదే విధంగానే ఇక యెజబేలు రాణి చనిపోయినప్పుడు, ఆమెను చంపినప్పుడు అదే ఎక్కడైతే నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకినాయో అదే స్థలంలో ఆమె రక్తాన్ని కుక్కలు నాకుతూ వచ్చింది. అంటే మనం ఏం చేయకూడదు? విరోధముగా మాట్లాడకూడదు. ఏం చేయాలా? మనకు అన్యాయం జరిగినప్పుడు మరి అన్యాయం జరుగుతుంది నేను సహించాలా అంటే ఏం చేయాలా? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి సహించాలి. ఏం చేయాలా? కొన్నిసార్లు సహించాలి. దేవుని బిడ్డలం కాబట్టి ఏం చేయాలా? అన్యాయం జరుగుతున్నా మనం ఏమి చేయలేని పరిస్థితిలో మనం ఏం చేయాలంటే సహించాలి. సహించి దేవునికి అప్పగించుకోవాలి. ఇక్కడ నాబోతు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవునికి అప్పగించినాడు, చనిపోయినాడు. ఏమైంది? దేవుడే తీర్పు తీర్చినాడు. హేబేలు విషయంలో కయ్యోను చంపేసినాడు. ఏమైంది? దేవుడే తీర్పు తీర్చినాడు. మనం ఏం చేయకూడదు?
తీర్పు తీర్చకూడదు, విరోధముగా మాట్లాడకూడదు. దేవుడే చూసుకుంటాడు. అలాగ మనము ఏం చేయాలంట, సహోదరుల పట్ల మనం ఒకరికొకరు ఏం చేయకూడదంట, విరోధముగా మాట్లాడకూడదు, విరోధముగా మనము ఉండకూడదు. సామెతలు 21:30 చూడండి. 21:30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిల్వదు. చాలు, ఏమి నిలవదంట, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనను ఆలోచనను నిలువదు. మనము దేవునికి విరోధముగా మన జ్ఞానము కానీ మన వివేచన కానీ మన ఆలోచన కానీ ఏం కాదంట, ఆయన ఎదుట ఏం కాదు, నిలువదు. అందుకే విరోధముగా మాట్లాడుకోకూడదు. సహోదరుల విషయమే మనం ఏం చేయాలంటే విరోధముగా మాట్లాడకూడదు అని మనకు చెప్పబడతాం. చూడండి, ఇర్మియా గ్రంథము 3:35. 3:35. 35 చదవండి. 25. సిగ్గునందిన వారమై సాగిలపడుదుము రండి, మనము కనబడకుండా అవమానములను మరుగు చేయును గాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వారు. చాలు, ఏం చేసిన వారం అంట, మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారు. మన సహోదరుల విషయం మనం విరోధముగా మాట్లాడితే ఏం చేసిన వారం అవుతామంట, పాపము చేసిన వారము అవుతాం. రెండోది ఏం చేయకూడదు, మనము విరోధముగా మాట్లాడకూడదు. మూడోది చూద్దాము, అన్యాయం చేసుకోకూడదు, ఒకరికొకరు ఏం చేయకూడదు. మూడోది అన్యాయము చేసుకొనకూడదు. ద్వితీయోపదేశకాండం చూడండి 19:16. 19:16. 19:16 వచ్చింది. అన్యాయ సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకటి నిలవబడి నేరం మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదం గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. చాలు, ఏం చేయకూడదంట, అన్యాయపు సాక్ష్యం ఒకరి మీద ఒకడు చెప్పుటకును ఒకడు నిలవబడిన ఎడల నేరము మోపుటకి అబద్ధము ఆడినవాడు. వీరిద్దరు ఏం చేయాలంట, దేవుని ఎదుట నిలబడాలి. ఇతరుల విషయమే మనం అన్యాయం ఏదైనా చేస్తే ఏం చేయాలంట, దేవుని సన్నిధిలో నిలబడాల. ఒకవేళ అప్పుడు చెప్పి అన్యాయం చేసి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఒక దినాన ఏం చేయాల, దేవుని దగ్గర నిలబడాల. నువ్వు చేసిన అన్యాయానికి నువ్వు చెప్పిన అబద్ధానికి ఏం చేయాలంట, దేవుని సన్నిధిలో నిలబడ. అక్కడ తప్పించుకోలేము, ఇక్కడ తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని దగ్గర తప్పించుకోలేము. అందుకే ఏం చేయకూడదు, అన్యాయము చేయకూడదు. విధవరాలైనా దిక్కులేని వారైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకవేళ మనకున్న జ్ఞానాన్ని బట్టి ఎవరైనా మన దగ్గరికి వస్తే మనం ఏం చేయకూడదు, అన్యాయము చేయకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 25:16 వచ్చింది చూడండి. అదే ద్వితీయోపదేశం 25. చెయ్యని ప్రతి వాడును అనగా అన్యాయం చేయు ప్రతి వాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. చాలు, ఎవరికంట హేయము, అబద్ధము చెప్పువాడు, అన్యాయం చేయవాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడంట, హేయమైన వాడు. అలాంటి వాడిని దేవుడు దృష్టి పెడతాడా? నీకు ఆపద వచ్చినప్పుడు, నువ్వు కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తే దేవుడిని చూస్తాడా? ఎవరంట, అలాంటి వారు, అన్యాయం చేసేవారు, అబద్ధ సాక్ష్యం పలికేవారు ఎలాంటి వారంటే దేవుని దృష్టికి హేయమైన వారు, ఎంతో అసహ్యమైన వారు.
అందుకే చెప్తున్నాడు అన్యాయముగా ఏం చేయకూడదు, అన్యాయముగా సాక్ష్యము పలకకూడదు, అన్యాయం చేయకూడదు, ఇతరుల విషయంలో లేని వార్తను మనం పుట్టించేవారంగా ఉండకూడదు. చూడండి, 1 సమూయేలు 12వ అధ్యాయం 3-4 వచనాలు. 12వ అధ్యాయం 3-4. ఇదిగో నేనున్నాను, నేనెవరి ఎద్దునైనా తీసుకొంటినా, ఎవరి గార్ధమునైనా పట్టుకొంటినా, ఎవరికైనా అన్యాయం చేస్తున్నా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం నాకు అగపడకుండా ఎవని ఎద్దునైనా లంచం పుచ్చుకొంటినా, అలాగూ చేసిన ఎడలా యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వారి ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇస్తున్నాను. ఏమంటున్నాడంటే సమూయేలు చెప్తున్నాడు, నేను మీ దగ్గర, సమూయేలు ఏలి తర్వాత సమూయేలు ఏం చేస్తూ వచ్చినాడు, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉంటూ వచ్చినాడు. వారికి న్యాయం తీర్చిన వాడిగా, వారి యొక్క మంచి చెడ్డలు చూసిన వాడిగా, వారి యొక్క యోగక్షేమముల కొరకు ప్రార్థన చేసిన వాడిగా అట్లా చేస్తూ వచ్చినాడు సమూయేలు. అయితే తనకు అన్యాయం కనబడకుండా ఏది కూడా తను ఏం చేయలేదంటే ఇతరులకి నష్టము కలిగించలేదు. ఇతరుల దగ్గర అన్యాయంగా ఏది కూడా తీసుకోలేదంట. అలాగే నేను తీసుకుని ఉంటే మీరు చెప్పండి అంటున్నాడు. తను ఆ తప్పు చేయలేదు కాబట్టి ఏం చేస్తున్నాడు, ఎవరైనా నేను మీ దగ్గర అన్యాయంగా తీసుకున్నానేమో చెప్పండి, మిమ్మల్ని ఏదైనా మోసం చేసినా మీరు చెప్పండి, ఒకవేళ నేను అలాగా మీ దగ్గర న్యాయం లేకుండా అన్యాయంగా నేను తీసుకుని ఉంటే నేనేం చేస్తాను, మరలా మీకు ఇస్తాను అంటున్నాడు. మనం చెప్తాం అన్నమాట. మనం చెప్పగలమా అంటే చెప్పలేం. ఎందుకు, అనేక సార్లు మనం పొరపాటు చేసిన వారం కాబట్టి మనం ఏం చేయలేము, చెప్పలేము. అందుకే ఏం చేయకూడదంటే అన్యాయముగా తీర్పు తీర్చకూడదు, అన్యాయముగా ఇతరులది ఏది కూడా మనం ఏం చేయకూడదంట, తీసుకొనకూడదు. అది మనం 3వది చూస్తాం. 4వది ఎలా ఉండాలంటే ఒకరికొకరు ఏం చేసుకోకూడదు, మనము ఒకరినొకరు ప్రేమించుకునే వారముగా ఉండాలి. 2వది మనం చూస్తే ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడకూడదు. 3వదిగా మనం ఏం చేయకూడదు, అన్యాయముగా తీర్పు తీర్చకూడదు. 4వదిగా మనం ఏం చూస్తే ఉపచారం చేసే వారముగా ఉండాలంట. ఏం చేయాలంట, 1 పేతురు 4వ అధ్యాయం 11వ వచనం. 1 పేతురు 4:11. 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవ భక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. అందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములో మహిమయు ప్రభావమును ఆయనకు ఉండును గాక. మనం ఏం చేయాలంట, ఉపచారము చేయాలి. ఒకరికొకరు ఏం చేసుకోవాలంట, ఉపచారము చేసుకోవాలి. ఒకరికొకరు ఏం చేసుకోవాలంటే బోధించుకోవాలి. బోధించుకోవడం అంటే ఏదైనా పొరపాటు చేసినామనుకో, ఆ పొరపాటుని గురించి ఇతరులు మనం ఏం చేసుకోవాలా, వారు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏం చేయాలంట, బోధించాలి. ఇది మంచిది కాదు, ఇది చేయకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలా అని మనం ఏం చేయాలంటే వారికి బోధించే వారముగా ఉండాలి. 2వది ఏం చేయాలంటే ఉపచారం చేయాలి. ఉపచారం అంటే ఏంది, ఇతరులకు సహాయము చేయడం. ఏం చేయడము, ఇతరులకు సహాయము చేయడం. చూడండి అన్నమాట, లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం. లూకాసు 8:3. 8వ అధ్యాయం 3వ వచనం. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపాచారం చేయించు వచ్చిరి. ఏం చేయాలంట, వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. వీరును ఇంకా తమతో ఉన్నవారు ఏం చేస్తూ వచ్చినారంటే తమకు కలిగిన ఆస్తితో ఏం చేశారంటే ఉపచారము చేసిన వారు. ఉపచారం అంటే సహాయము చేయడం. కష్టంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు,
ఇరుకులో ఇబ్బందులో ఉన్న వారికి ఏం చేయాలంట? సహాయము చేయాలి. కొంతమందికి సహాయం చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి వాళ్ళు ఇస్తే మనం తీసుకుందాం అన్నట్టు ఉంటుంది. ఏముంటది మనకు? కొంతమందికి ఎట్టుంటది అంటే ఇస్తే తీసుకుందామనే ఉంటది, కానీ ఇచ్చే అలవాటు ఉండదు. ఇచ్చే అలవాటు ఉండదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు సహాయం చేసే స్తోమత ఉంటుందా ఉండదా? ఉంటుంది. మనం ఏం చేయము? సహాయము చేయము. ఇది మనం చేస్తే మనకు కావాలి కదా. ఏం చేస్తాం? మనకు కావాలి కదా. మనకు తీసుకునేదే ఉంటుంది కానీ ఇచ్చేది ఉండదు. నువ్వు ఎంత ధనవంతుడు అయినా నువ్వు ఇతరులకు సహాయం పోతే, ఇతరులకు సహాయం చేయకపోతే నువ్వు దరిద్రుడివే. గుర్తుపెట్టుకోండి మాట. నువ్వు ఎంత ధనవంతుడు అయినా నువ్వు ఇతరులకు ఇవ్వకపోతే నువ్వు దరిద్రుడివే. ఉన్నా నువ్వు దరిద్రుడివే. ఉన్నా మనం దరిద్రులమే. అర్థమైందా మీకు? ఎంత ఉన్నా ఇతరులకు ఇవ్వకపోతే మనం ఎవరమంట? దరిద్రుడమే. నీకు లేకపోయినా నువ్వు ఇచ్చే మనసు నీకుంటే, నువ్వు లేకపోయినా నువ్వు ధనవంతుడు. ఇచ్చి చూడండి, దేవుడు నీకు, నువ్వు ఇచ్చిన దానికి దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. ప్రతిఫలము ఇస్తాడు. ఏం చేయాలి? ఉన్న దాంట్లో ఇతరులకు ఇచ్చేది మనం నేర్చుకోవాలి. అది ఉపచారం అంటే. దేవుని బిడ్డలముగా ఏం కలిగి ఉండాలా? ఉపచారము చేయాలి. నాకే లేదు నేనేం చేయాలా కదా. ఏమంటా? నాకే లేదు నేనేం చేయాలా అంట. విధవరాలు ఏం చేసిందంటే దేవుని మందిరంలో ఏం చేసిందంట? 2 కాసులే ఉంది. ఆ 2 కాసులు ఏం చేసింది? దేవుని మందిరంలో వేసింది. ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు. అంటే ఏమని చెప్తున్నాడంటే, మీకు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వండి, దేవుని పరిచర్యకి ఇవ్వండి అని చెప్తున్నాడు. అది చెప్తా ఉంటే అందరూ విని, ఆయన చెప్పే మాటలు విని ఏం చేస్తున్నారంటే, ఉన్నవాళ్ళు గాజులు, దండలు, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఉంగరాలు అన్ని తీసుకొచ్చి ఎక్కడ వేస్తున్నారంట? బాక్స్లో వేస్తున్నారంట. అందరూ చెప్తుంటే, వాక్యం చెప్తుంటే వాళ్ళకి కలిగింది తీసుకొచ్చి అందరూ వేస్తున్నారంట. వాళ్ళలో ఒక పేదైన కూడా వాళ్ళతో కూడా కూర్చొని వింటున్నాడంట. అయ్యో, నేను వేయడానికి నా దగ్గర ఏముంది? ఏం లేదు కదా, మరి ఏం వేయాలి నేనండి? అప్పుడు అన్నాడంట, ఆయన తను తానే దేవునికి ఏం చేసినాడంట? సమర్పించుకున్నాడంట. నా దగ్గర ఏమి లేదు, నేనే దేవునికి ఏం చేస్తున్నా? సమర్పించుకుంటున్నా అని చెప్పినాడంట. అని అక్కడ నా పాస్టర్ చెప్పినాడు, అయ్యా నా దగ్గర ఏమి లేదయ్యా వేయటానికి, నన్ను నేనే దేవునికి ఏం చేసినా? సమర్పించుకున్నాను. మనం ఎలాగ ఉండాలంటే దేవుని బిడ్డలముగా ఇతరులకు ఇచ్చేవాళ్ళముగా ఉండాలి, ఇతరుల దగ్గర తీసుకునే వాళ్ళం కాదు. అర్థమైంది? భక్సింగ్ అంకులు ఆయన బాగా నడిచి సేవ చేసేటప్పుడు అమెరికాకి వాక్యం చెప్పని వినంట. అమెరికాకి వాక్యం చెప్పని పోతే అప్పుడు ఆయన పరిచయ విన్న వాళ్ళు అన్నారంట, అయ్యా మరి నువ్వు చాలా గొప్ప సేవ చేస్తున్నావు, నువ్వు చాలా గొప్ప సేవ చేస్తున్నావు అయ్యా, నీకు కార్లు అవసరం ఉంటుంది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి రావడానికి, నీకు కావాలంటే ఎన్ని కార్లైనా తీసుకొని అంటే. అప్పుడు భక్సింగ్ అంకుల్ అన్నాడంట, నేను మీ దగ్గర తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చినా అన్నాడంట. ఏదానికి వచ్చినాడంట? నేను మీ దగ్గర తీసుకోవడానికి రాలే, నేనేం అడుక్కునేవాడిని కాదు, నేను మీ దగ్గర తీసుకోవడానికి రాలేదు, నేను మీకు ఇవ్వడానికి వచ్చినా అన్నాడంట. ఏమి ఇవ్వడానికి వచ్చినాడు? ఆయనకు అవసరం కదా, డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? డబ్బు వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇస్తామంటే వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎవరు ఇస్తారా? తీసుకుందామా అని అంటారు. అప్పుడు అని చెప్పినాడంట, నేను మీకు ఇవ్వడానికి వచ్చినా కానీ మీ దగ్గర నేను తీసుకోవడానికి రాలే అన్నాడంట. ఎంత దేవుని నామానికి ఘనత. మనం కూడా ఏం చేయాలంట? ఉపచారము చేయాలి. ఇరుకులో ఉన్నవారు, ఇబ్బందిలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, కొంతమంది వారికి ఉన్న కష్టం, వారికి ఉన్న బాధ ఇతరులకి చెప్పలేరు. ఎవరైనా చెప్తారు, ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు లేదు ఇవ్వండి అని ఎవరైనా అడుగుతారా? కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. ఏం చేస్తారు? అడిగితే ఏమనుకుంటారు కదా? అడిగితే ఏమనుకుంటారు? నన్ను ఒకవేళ నేను అడిగిన వెంటనే ఇస్తారో హీరో అని కొంతమంది అడుగుతారు నోరు తెరిచి. కొంతమంది ఏం చేయలేరు, అడగరు. ఆ బాధ ఎంతైనా సరే ఏం చేస్తారంటే వాళ్ళే భరిస్తారు. ఒకవేళ దేవుని నమ్మిన వాళ్ళు అయితే ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా నాకే కష్టం ఉంది, బాధ ఉంది, నాకు సహాయం చేయ ప్రభు అని అడుగుతారు. అలాంటి వారు
మనం చూస్తున్నప్పుడు, సమాజంలో మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలైన వారికి, విశ్వాసులైన వారికి వారికి ఉన్న సామర్థ్యం కొలది వారి యొక్క పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలా? ఏం చేయాలి సునీతక్క? ప్రార్థన చేయాలా? సహాయము చేయాలా? ఎప్పుడు నీ వరకే కాదు, ఎప్పుడు మన కుటుంబమే కాదు, ఇతర కుటుంబాలు కూడా చూడాలా. వారి బాధలో ఉన్నప్పుడు చూడాలి, వారి వేదనలో ఉన్నప్పుడు చూడాలి, వారి దుఃఖంలో, వారి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి చూడాలా, వారికి సహాయము చేయాలి. అందుకే ఇచ్చాడేమో నీకు దేవుడు డబ్బులు. నేను పరీక్షించడానికి కూడా కొన్నిసార్లు ఇస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు పేదలకు ఇస్తావా, ఇవా? కష్టంలో ఉన్న వారికి ఇస్తుందా, దాచుకుంటుందా అని దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. మనం ఏం చేయాలా? మనం ఇచ్చేవారంగా ఉండాలి. ఈ మధ్య కూడా విలియం కేరీ సేవకుడు మహిమలో పిలువబడ్డాడు కదా, పిలువబడ్డాడు. వారు సామర్థ్యం కొలది ఏం చేసినారు? సహాయము చేసినారు. ఒక కుటుంబము ఏం చేసి వచ్చారంటే, వారు లేని పరిస్థితులకు కూడా ఇది ఇవ్వండి అక్క అని తీసుకొచ్చి ఇచ్చినారు. వాళ్ళకి ఇవ్వండి అని ఇచ్చినారు. వాళ్ళ పేరు చెప్పను. ఏం చేయాలా? వాళ్ళ పరిస్థితి ఇది నాకు తెలుసు, కానీ వారు ఏం చేసినారంటే ఇచ్చిన వాళ్ళకు ఉన్న దాంట్లోనే ఇచ్చినారు. విధవరాలు ఎంత ఇచ్చింది? 2 కాసులే ఇచ్చింది. ఎంతో మంది ధనికులు వచ్చి సంతా పెట్లు వేసినప్పుడు వారి గురించి దేవుడు చెప్పలా. నువ్వు లేనప్పుడు ఇస్తేనే దేవుడు నీ గురించి చెప్తాడు. ఇప్పుడు ఆమె గురించి మనం ఎన్ని సంవత్సరాల గురించి చెప్తానే ఉంటాం. ఆ విధవరాలని ఏం చేస్తుంటాం? జ్ఞాపకము చేసుకుంటూనే ఉంటాం. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఆమెను గురించి, మీరు కూడా అలాగా చెయ్యండి అని. అందుకే ఏం చేయాలంటే మనం ఉపచారము చేయాలి. నీకున్న దాంట్లోనే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎదుటి వ్యక్తి మనం బాధపడుతున్నప్పుడు వారికి మనం సహాయం చేయాలి. దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏం చేస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఉపచారం చేసేవారముగా ఉండాలా. మనం దాచుకునేది కాదు. మనం ఏం చేయాలంటే ఉపచారం చేసేవారుగా ఉండాలా. కష్టాల్లో, బాధల్లో ఉన్నవారికి మనము ఇచ్చేవారముగా ఉండాలి. అపోస్తుల కార్యం 28:2 చూడండి. 8వ అధ్యాయం 2 అపోస్తుల కార్యం. అనాగరికులకు ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకునేది. ఏం చేశారంట? వాళ్ళు ఏమన్నా ఇచ్చినారా? పౌలుకి ఏమన్నా ఇచ్చినారా? ఏమీ. వాళ్ళ అనాగరికులు అంటే వారు ఏమీ తెలియదు. అంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో లోపల ఉన్న దీవుల మధ్య ఉన్నవాళ్ళు. వారి దగ్గర ఏముంటుంది ఇవ్వడానికి? వారంట వీరు సముద్రంలో వచ్చి ఆ చలికి వణికిపోతూ ఉంటే వారిని ఏం చేశారంట? ఆ దగ్గరికి తీసుకొని చలిమంటేసి వారిని ఏం చేశారంట? వారికి కలిగిన దాంట్లో ఏం చేశారంట? ఆదరించినారు, ఉపచారము చేశారు. ఆ పరిస్థితిలో వారికి ఆ చలిలో ఆ యొక్క సముద్రంలో వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్న చలిని బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి వారికి ఏం కావాలా? వేడి కావాలి, వెచ్చదనం అనేది కావాలి. వారిని ఎవరైనా చేర్చుకునే వాళ్ళు కావాలా, వారికి ఉపచారం చేసేవారు ఎవరైనా కావాలా. అందుకే పౌలు అంటున్నాడు, వారు అనాగరికులు, వారు ఏం తెలియని వాళ్ళు. అయితే ఏం చేసినారంట? వారిని చేర్చుకొని వారికి ఏం చేసినారంట? ఉపచారము చేసినారు. అదే దేవుని ప్రేమ. అందుకే దేవుడు చెప్తాడు, నేను ఎట్లా ఉన్నాను? రోగంతో ఉన్నా, ఇంకా ఆకలితో ఉన్నా, చలితో ఉన్నా అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు చెప్పినారు, నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు ప్రభువా, నువ్వెప్పుడు రోగంతో ఉన్నావు ప్రభువా, నువ్వెప్పుడు బట్టలు లేకున్నావు ప్రభువా, మాకు తెలియదే అంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేను కాదు, నా పేరట ఒకరిని చేర్చుకొని వారి ఆకలితో ఉన్నప్పుడు వారికి అన్నం పెట్టినప్పుడు, వారు బట్టలు లేకుండా వారికి బట్టలు ఇచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని పరామర్శించినప్పుడు మీరు ఎవరికి చేసినట్టు అంట? నాకు చేసినట్టు అని చెప్పినాడు. మీరు మీ సహోదరులలో ఒక్కడికి చేస్తే ఎవరికి చేసినట్టు అంట? నాకు చేసినట్టు అని చెప్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలంట? ఉపచారము చేయాలి.
నువ్వు ఇతరులకు సహాయం చేస్తే మరొకరి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. మనం ఒకరికి చేస్తే మనకు ఇంకొకరి ద్వారా దేవుడు చేయిస్తాడు. ఏం చేయాలి? 4 మాటలు చూసాం. ఏం చేయాలి మనము? ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత విరోధంగా మాట్లాడకూడదు, అన్యాయం చేయకూడదు, ఉపచారము ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలంట? ప్రేమించాలి. అది ఎప్పటి వరకు అంటే దేవుడు అంతవరకు మనల్ని ప్రేమించాడు. మనము కూడా అలాంటి ప్రేమతో ప్రేమించాలి. మన ప్రేమలో ఏముండకూడదంటే స్వార్థము ఉండకూడదు. ప్రేమిస్తున్నాం కదా అంటే మనల్ని ద్వేషం పెట్టుకొని కక్ష పెట్టుకొని అలాగే మనం ప్రేమించకూడదు. దేవుడు వేషనైనా ప్రేమిస్తాడేమో కానీ వేషధారను ప్రేమించడు. ఎవరు ప్రేమిస్తాడంట? వేషనైనా. వేష ఎవరు? రాహేలు, రాహాబు అనే ఆమె ఎవరు? వేష. ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు ఏం చేశాడు? ఆమెని ప్రేమించినాడు. ఆమె తప్పులు క్షమించినాడు. కానీ వేషధారణతో మనం నటిస్తే అలాంటి వారిని దేవుడు ఎప్పుడు క్షమించడు. అలాగ మనము ఉండకూడదు. రెండోది ఏం చేయకూడదు? విరోధముగా ఇతరుల గురించి, ఒకవేళ నీకు వారికి సరిపోకపోతే వారి గురించి ఇతరులకి చెడుగా ఎప్పుడు కూడా చెప్పకూడదు. విరోధముగా ఎప్పుడు కూడా వాళ్ళ గురించి మనము మాట్లాడకూడదు. మూడోదిగా ఏం చేయకూడదు అంటే అన్యాయం తీర్పు తీర్చకూడదు. నీకు తెలిస్తేనే మాట్లాడాలి, తెలిస్తేనే తీర్పు. ఏదైనా నీకు తెలిసింది చెప్పాలి, తెలియకపోతే ఏం చేయకూడదు? అన్యాయంగా తీర్పు తీర్చాలి. 4వది ఏం చేయాలంటే మనము ఉపచారం చేయాలి. నీకు కలిగిన దాంట్లోనే ఏం చేయాలి? ఇవ్వాలి. దేవుడు నీ యొక్క సమర్పణ చూస్తాడు. నువ్వు ఇతరులకు సహాయం చేసేది, నువ్వు ఇతరులకు ఉపచారం చేసేది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. అదే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు మరొకరిని పంపిస్తాడు. వాళ్ళే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చిన వాళ్ళే నీకు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరము లేదు. దేవుడు మరొకరి ద్వారా నీకు దేవుడు ఇస్తాడు. నీకు కలిగింది నీ కొరకు నువ్వు దాచుకొనకూడదు. ఇక్కడ మనం ఇంకా అన్నీ ఉన్నాయి కానీ చెప్పలేదు. ఇంకా పేతురు అత్త జ్వరముతో రోగంతో ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఆమెను ఏం చేసినాడు? బాగు చేసినాడు. ఆమె వెంటనే ఏం చేసిందంటే యేసు ప్రభుకు ఆయన శిష్యులకు ఆమె లేచి ఏం చేసిందంటే ఉపచారము చేసిందంట. మనం ఏం చేస్తాం అంటే చేసిన మేలులు మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలు ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. ఆయనకి ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేసే మనసు ఉండాలి. ధారాళమైన మనసు ఉండాలి. దేవుడు చూస్తాడు మనకు ఉండి ఇస్తున్నామా లేక ఇస్తున్నామా, మనం ఎలాగ ఉపచారం చేస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. అప్పుడే మనం ఎవరమని తెలుస్తుంది? దేవుని యొక్క బిడ్డలమని తెలియబడాలంటే ఏం చేయాలా? దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించినాడు, మన పట్ల ఆయన చేసిన మేలు, ఆయన పట్ల మనం చేసిన కార్యాలు ఇతరులు చూసి దేవుని నమ్ముకొని దేవుని ఇంటికి రావాలంటే మనం ఏం చూపించాలా? మాదిరి చూపించాలి. అప్పుడే ఇతరులు మనం దేవుని సన్నిధికి తీసుకొని రాగలం. అలాగా దేవుడి 4 గంటల అనుభవంలో మనల్ని నడిపించినట్లు ప్రార్థన చేసుకుందాం.